ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ముందు బాలకృష్ణ గారి మీద ఉండే ట్రోల్స్ నాకు తెలిసి ఏ హీరో మీద కూడా లేవేమో. ఆ రేంజ్ లో ట్రోల్స్ గానీ విపరీతమైన సోషల్ మీడియా అబ్యూజులు గానీ చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. కానీ అన్స్టాపబుల్ షో దగ్గర నుంచి కూడా బాలకృష్ణ గారికి మొదలైన పాజిటివిటీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. అసలు ఒక హీరోకి సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఏంటి అనేది పర్టికులర్ గా చూస్తే అన్స్టాపబుల్ షో దగ్గర నుంచి, లేకపోతే బోయపాటి గారు చేసిన సినిమాల దగ్గర నుంచి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింహ గానీ, లెజెండ్ గానీ, అఖండ గానీ, వాట్ ఎ ఫెంటాస్టిక్ మూవీస్. అసలు బాలకృష్ణ గారి పని అయిపోయిందిరా అనుకున్న టైంలో బోయపాటి గారు చేసిన సినిమాల దగ్గర నుంచి హిట్లు రావడం, అన్స్టాపబుల్ షో చేసిన దగ్గర నుండి యునానిమస్ క్రేజ్ రావడం, పాజిటివిటీ రావడంతో బాలకృష్ణ గారు ఎక్కడికో వెళ్ళిపోయారు. అండ్ ఆయనకి జనాల్లో పాజిటివిటీ కూడా అదే రేంజ్ లో అయితే వచ్చేసింది అనమాట. సినిమాలు హిట్లు కావడం అండ్ సోషల్ మీడియాలో ఆయన గురించి బాగా బజ్ రావడం, ఆఖరికి ఆయన తాగే ఒక బ్రాండ్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారంటే అసలు బాలకృష్ణ గారు ఎంత టాక్ ఆఫ్ ద టౌన్, టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా అయిపోయారు అనేది అక్కడ తెలుసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు అదే ఫ్లో లో ఆయనకి ఏకంగా పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చేసరికి ఇప్పుడు ఇంకా ఆ పాజిటివిటీ అనేది ఇంకే రేంజ్ లో ఉంటది అనుకున్న టైంలో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏమంటున్నారంటే బాలకృష్ణ గారు గానీ, నందమూరి ఫ్యామిలీ గానీ, జూనియర్ ఎన్టీఆర్ ని ఇంటెన్షనల్ గానీ దూరం పెడుతున్నారు అన్నట్టుగా ఆ టాక్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్స్టాపబుల్ షోలోనే డైరెక్టర్ బాబీ గారు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి, అంటే బాబీ తీసిన అన్ని సినిమాల గురించి ప్రస్తావించిన బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాత్రం అసలు ప్రస్తావించలేదు అన్నట్టుగా అయితే బాగా సోషల్ మీడియాలో వైరల్ అయితే అయిపోయింది. కానీ అక్కడ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా, అంటే ఇన్ఫాక్ట్ ఆయన అరవింద సమేత లాంటి ఒక సూపర్ హిట్ ఇచ్చారు కదా అంటూ ఆ సినిమా గురించి కూడా ప్రస్తావిస్తూ కూడా డైరెక్టర్ తో మాట్లాడినట్టుగా అయితే మనకి అక్కడ టాక్ అయితే సోషల్ మీడియాలో తర్వాత తెలిసింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా నందమూరి ఫ్యామిలీస్ గానీ, నారా ఫ్యామిలీస్ గానీ ఈనాడులో ఒక పెద్ద యాడ్ అయితే ఇచ్చారు ఫ్రంట్ పేజ్ లో ఆయనని కంగ్రాచులేట్ చేస్తూ. సో ఆ కంగ్రాచులేట్ చేసే క్రమంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఇంక్లూడ్ చేస్తూ యాడ్ లో అయితే చేశారన్నమాట. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ అనుకున్నప్పుడు బాలకృష్ణ గారి సొంత మనుషుల ప్రస్తావన అనుకున్నప్పుడు బాలకృష్ణ గారి అన్నదమ్ముల ప్రస్తావన కూడా ఆబ్వియస్లీ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ప్రతి అన్నదమ్ముల పేర్లు కూడా ఇంక్లూడ్ చేశారు, ఇంక్లూడింగ్ హరికృష్ణ గారి పేరుతో సహా అందరినీ ఇంక్లూడ్ చేశారు. కానీ అన్నదమ్ముల పిల్లల పేర్లు కూడా ఇంక్లూడ్ చేయమనడం అనేది అది కరెక్ట్ అయితే కాదు కదా. నందమూరి అండ్ నారా ఫ్యామిలీస్ అనుకున్నప్పుడు ఆ దగ్గర సంబంధించిన వాళ్ళు బాలకృష్ణ గారికి క్లోజ్ అసోసియేట్స్, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, లేదా వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు అవ్వచ్చు, కడుపున పుట్టిన వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళు క్లోజ్ అయిపోతారు. కానీ అన్నల పిల్లలు, తమ్ముళ్ళ పిల్లల్లో వాళ్ళ పేరు ప్రస్తావించడం అనేది అది ఎంతవరకు సబబ్ అనేది మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనం చూసుకుంటే బాలకృష్ణ గారికి తారకరత్న గారు ఇంకా ఎక్కువ క్లోజ్, కానీ ఆయన పేరు అయితే ప్రస్తావించలేదు కదా. సో ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కావాలనే ఇగ్నోర్ చేశారు, కళ్యాణ్ రామ్ గారి పేరు కావాలనే ఇగ్నోర్ చేశారు అని మనం అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే తారకరత్న గారి పేరు కూడా అక్కడైతే ఇంక్లూడ్ చేయలేదు. ఏదేమైనా సరే ఏదైనా ఇంటర్నల్ లిఫ్ట్ ఉన్నా కూడా వాళ్ళలో వాళ్ళు ఫ్యామిలీస్ లో చూసేసుకుంటారు. కానీ పబ్లిక్ లో అది వచ్చి పబ్లిక్ లో అది అంతంత పెద్ద హైలైట్ అవుతుంటే మాత్రం చూడడానికి కొంచెం ఎబ్బట్టుగానే ఉంటది ఏ ఫ్యామిలీకి అయినా సరే. సో ఇప్పుడు ఆన్లైన్ లో జరుగుతున్న అన్నెసరీ వార్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉందా లేదా? జూనియర్ ఎన్టీఆర్ గారే బాలకృష్ణ గారికి అవార్డు వచ్చినప్పుడు క్లియర్ గా ఆయన సోషల్ మీడియా అకౌంట్ లోనే కంగ్రాచులేట్ కూడా చేశారు. అటు ఎన్టీఆర్ గానీ, ఇటు కళ్యాణ్ రామ్ గారు గానీ ఇద్దరు ఈజీగా వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తూ మరి అంత బాగా కంగ్రాచులేట్ చేసినప్పుడు దానికి మనం ప్రత్యేకంగా నెగటివ్ గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఇంకేముంది చెప్పండి. అటు బాలకృష్ణ గారు అరవింద సమేత గురించి ప్రస్తావిస్తూ అది ఎంత పెద్ద హిట్ అయింది అన్నట్టుగా బాబీ గారితో బాలకృష్ణ గారు ప్రస్తావించడం, ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా కంగ్రాచులేషన్స్ బాలబాబాయ్ అన్నట్టు ఆయన ప్రస్తావించడం, ఎక్కడికక్కడ చూసినా కూడా ఆ ప్రస్తావన అవసరమైన టైంలో ఖచ్చితంగా వాళ్ళు తీస్తానే ఉన్నారు. మరి అదే పనిగా ప్రతి చోట కూడా మా అన్న కొడుకు లేకపోతే మా బాబాయ్ అంటూ ప్రతి చోట ప్రస్తావించాల్సిన అవసరం లేదు కదా. డెఫినెట్లీ ఆ సందర్భం ఉంటే ఖచ్చితంగా ఇగ్నోర్ చేసినప్పుడు మనం దాని గురించి పెద్దగా తీసుకోవాల్సిన అవసరం ఏంటో. కానీ అయినా కానీ మనం చూసుకుంటే బాలకృష్ణ గారు ఆయన చేసిన సినిమాలో సర్వీస్ కానీ, పొలిటికల్ గా చేసిన సర్వీస్ కానీ, లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన సోషల్ సర్వీస్ కానీ ఏ పరంగా చూసుకున్నా కూడా ఆయన సర్వీసెస్ కి సంబంధించింది అనేది మనకి పబ్లిక్ గా కనపడుతుంది. పబ్లిక్ గా కనపడే దాని మీద మనం కమెంట్ చేయాలి. కానీ ఇంటర్నల్ గా వాళ్ళు ఏదో రిఫ్ట్ నడుస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ ని కావాలని వీళ్ళు దూరం పెడుతున్నారు అంటూ వాళ్ళ ఫ్యామిలీ గొడవల్లో నిజంగా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయో లేదో తెలియకుండా మనం అనేది పబ్లిక్ అనే వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ లైఫ్ లో, వాళ్ళ ప్రైవేట్ స్పేస్ లో ఇన్వాల్వ్ అవడం అనేది నాకెందుకో కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. డెఫినెట్లీ యాడ్ లో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇంటెన్షనల్ గా దూరం పెట్టాలనే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. సో మనం పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ కనబడుతుంది, నెగిటివ్ గా తీసుకుంటే నెగిటివ్ గా కనబడుతుంది. ఏదైనా సరే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది తప్ప మరొక యాంగిల్ లో పెద్దగా ఆలోచిస్తే ఏదైనా సరే ఇంత ఉన్నది కూడా ఇంత పెద్దగా కనబడుతుంది అన్నమాట. ఓకే, అర్థమైందా? కింద కమెంట్ అయితే చేసి చెప్పండి మీకేమనిపించిందో. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్. రింగుల జుట్టోడు.